హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నారీ ప్రపంచం. ఈరోజు మనం మన డైట్ ప్లాన్లో భాగంగా సెకండ్ డే వీడియో చూసేద్దాం. మరి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ ఇంకా డిన్నర్ ఈ 3 రెసిపీస్ చూపించేస్తాను. దాంతోపాటు అంటే ముందు వీడియోలో మనం చూసినట్టు అది చాలా మొత్తం అంటే కంప్లీట్గా చూపించాను కదా, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేయాలని. ఇప్పుడు అంత పూర్తిగా చూపించను, ఇలాగూ చూసేసారు కాబట్టి అంటే సింపుల్గా ఏమేమి ఎలాగనేది క్లియర్గా చెప్పేస్తాను అనమాట. ఓకే, మరి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ ఇంకా డిన్నర్ మెనూ చూసేద్దాం. అంతకుముందు సింపుల్గా చెప్పేస్తాను. మార్నింగ్ 6:40 AM 500 to 750 ml హాట్ వాటర్ తాగండి. హాట్ వాటరే తాగాలి. ఓకే, మార్నింగ్ 7:30 AMకి 1 బనానా లేదా 4 to 5 ఆల్మండ్స్ తినండి. ఇక్కడ డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే బనానా బదులుగా ఆల్మండ్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇంకా కంపల్సరీ 30 minutes ఎక్సర్సైజ్ లేదా వాకింగ్ అయినా కనీసం చేయండి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ చూద్దాం. ఇక్కడ నేను ఈరోజు శాండ్విచ్ చేస్తున్నాను. వీట్ బ్రెడ్ శాండ్విచ్ అనమాట, లేదంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోండి. ఇక్కడ నేను ఇంత క్యాబేజ్ కట్ చేశాను అనమాట, ఇంత ఇలా పొడుగా కట్ చేసుకున్నాను. ఇంకా కొత్తిమీర, ఆనియన్ ఇంకా ఈ సోయా ఉడకపెట్టి పెట్టుకున్నాను, అదే వాటర్లో వేసి పెట్టుకున్నాను అనమాట. 1 minute మైక్రోవేవ్లో పెట్టాను. ఇక్కడ ఓన్లీ చూసారా 2 teaspoons ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. మీరు కంపల్సరీ లెక్క పెట్టుకోవాలండి, ఎందుకంటే రోజు ఒకవేళ వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ 4 teaspoons ఆయిల్ మాత్రమే తినండి రోజుకి మొత్తంలో. ఎందుకంటే మళ్ళీ నెయ్యి తింటాం కదా మనం, ఆయిల్ తక్కువ చేసుకోవడం బెటర్ అనమాట. ఇక్కడ నేను ఏమీ వేయలేదు, అంటే ఆయిల్లో డైరెక్ట్గా ఆనియన్ వేసేసాను, పోపు దినుసులు ఏం వేయలేదు. ఇక్కడ ఓన్లీ సాటే చేస్తున్నాను అంతే, ఇది కర్రీ కాదండి, సాటే అనమాట, ఊరికే వేస్తున్నాను అంతే. సో అందుకని పచ్చిదైనా దీనికి బ్రెడ్కి బాగానే ఉంటుంది కాబట్టి పెద్దగా వేయించట్లేదు నేను. ఇది ఓన్లీ 5 minutes అంతే, ఎక్కువ చేయకూడదు. ఇక్కడ నేను గార్లిక్ వేద్దాం అనుకున్నా, మర్చిపోయాను, సో ఇప్పుడు వేసాను. క్రష్డ్ గార్లిక్ అనమాట, ఒక గార్లిక్ వేసుకొని సరిపోతుంది. ఇంకా ఇక్కడ అది ఆయిల్లో లైట్గా ఫ్రై చేసి మొత్తం మిగతా అంతా కలిపేసుకోండి. ఇది ఇప్పుడు యాక్చువల్గా ఆయిల్ సరిపోదు దీనికి. ఇప్పుడు పసుపు వేసాను, ఆయిల్ సరిపోవడానికి. అంటే ఉప్పు వేసామనుకోండి దాంట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది, ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ క్వాంటిటీ మొత్తం ఒక్క పూటకి 2 బ్రెడ్లకి సరిపోయినంత అనమాట. ఇప్పుడు కారం కూడా కొంచెమే వేసుకోండి, ధనియాల పొడి లైట్గా, ఇంకా జీలకర్ర పొడి ఒక అంటే పించ్ అనమాట అంతే. కారం బదులుగా ఇలా ఈ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అంటే ఊరికే లైట్గా సాటే చేసుకోవాలి. ఇక్కడ మీరు మిగతా ఈ సోయా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా కర్రీ ఎక్కువ తినాలి కాబట్టి ఉప్పు కారం తక్కువ ఉండాలండి. తక్కువ ఉంటేనే దాంట్లోకి బాగుంటుంది, ఎక్కువ ఉంటే అసలు బాగుండదు, అంటే తినలేమన్నమాట, కర్రీ ఎక్కువ తినలేము. సో అందుకని ఉప్పు కారం అంతా తక్కువ వేసుకోండి. తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర వేసేస్తున్నాను. ఓన్లీ సాటే చేశాను, అంటే క్యాబేజ్ ఉడకదా అనుకోకండి, ఉడుకుతుంది, ప్రాబ్లం ఏం లేదు, తినొచ్చు అనమాట. ఇక్కడ బ్రౌన్ బ్రెడ్, అంటే ఇది బ్రౌన్ బ్రెడ్ కాదు, వీట్ బ్రెడ్ తీసుకున్నాను, దీన్ని టోస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు మనం దీనిపైన ఈ కర్రీ పెట్టుకుందాం. మొత్తం అంతా పరుచుకోండి. యాక్చువల్గా ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. రాత్రి ఏమన్నా మీకు ఎక్స్ట్రా పప్పు పొద్దున మీరు పప్పు చేసుకునేటట్టయితే దీనిపైన ఒక 2 spoons అలా పప్పు రాసేసుకోండి ఫస్ట్. తర్వాత పైన ఇలా పెట్టుకున్నట్టు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పెట్టేసుకొని, అంటే ఒక శాండ్విచ్ అంటే ఒకదానిపైన ఒకటి పెట్టట్లేదు ఇక్కడ మేము, చూస్తారా కొంచెం మిగిలింది అంతే. మీరు ఇది ఉత్తకు కూడా తినేసేయచ్చు అనమాట. కావలిస్తే టొమాటో సాస్ వేసుకోండి, నేను ఇంత ప్రిఫర్ చేయను. ప్యాకేజ్ ఫుడ్ అవాయిడ్ చేయండి, ఇంట్లో తినేది మాత్రం తినండి, సరిపోతుంది. పప్పు రాసుకుంటే చాలా బాగుంటుంది, ఇలా కూడా బాగానే ఉంటుంది. ఒకవేళ మేము తినలేమనుకుంటే టమాటో సాస్ వేసుకొని పూసుకోండి, లేదంటే పప్పు ఉంటే బెస్ట్ అండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకే, మరి బ్రేక్ఫాస్ట్ టైం కంపల్సరీ 8:30 లోపల చేసేయండి. ఇప్పుడు ఈ శాండ్విచ్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏంటంటే ఇది క్యాబేజ్ వాడడం, ఇందులో క్యాబేజ్ వెయిట్ లాస్కి సూపర్గా పనిచేస్తుంది. దాంతోపాటు ఇది చూసారా, పండు తినండి, ఇది ఫిల్లింగ్గా ఉంటుంది, మొత్తం వాటర్ కంటెంటే కాబట్టి హ్యాపీగా ఎక్కువసేపు ఆకలి వేయదన్నమాట.
క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ చాలా చాలా వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినకూడదు కదా, మీరు వేరే వెజిటబుల్ ఏదైనా ట్రై చేయండి. ఇక్కడ నేను నా ఫస్ట్ వెయిట్ లాస్ జర్నీలో 90% ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకుని తిన్నాను, ఈజీగా బరువు తగ్గాను. సో అందుకని నేను మీకు చెప్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ 9:30 AM ఖచ్చితంగా 2 గ్లాసుల నీళ్ళు తాగండి. తర్వాత 10:30 2 గ్లాసెస్ వాటర్ తాగండి. ఆ తర్వాత 2 లేకపోతే 1 గ్లాస్ తాగండి. ఆ తర్వాత 11:30 కంపల్సరీ జింజర్ వాటర్ చేసుకుని తాగండి. నేను జింజర్ వాటర్ రెసిపీ ఆల్రెడీ ఫస్ట్ డే వీడియోలో చూపించేశాను కదా, డే 1 వీడియోలో, అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం లంచ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను పాలక్ పన్నీర్ చేస్తున్నాను. ఈ పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాను. పాలకూర వేడి నీళ్ళలో వేసి తీయాలన్నమాట. ఇది ఆప్షనల్ అండి. ఒక్కొక్కసారి అంటే నేను ఒక్కొక్కసారి డైరెక్ట్ పచ్చిది వేస్తాను, ఒక్కొక్కసారి ఇలా చేస్తాను. ఇలా అంటే వేసి వెంటనే తీసేస్తాను అనమాట. ఎక్కువసేపు పెడితే దాంట్లో ఉన్న ఇదంతా వాటర్లోకి వెళ్ళిపోతుందని నాకు ఒక ఫీలింగ్ అనమాట. సో ఇక్కడ వేసేసాను, చాలా వేస్తున్నాను చూసారా, దాదాపు ½ బాక్స్ దగ్గర వేసాను అనమాట. అలా ముంచేసి ఒక 2 minutes ఉంచేసి తీసేయండి అంతే. ఎక్కువసేపు ఏం ఉంచాల్సిన అవసరం ఏం లేదు. ఇలా చేయడం ఏంటంటే దాని కలర్ మారకుండా ఉంటుందని చేస్తారు అంతే, దీనివల్ల యూజ్ ఏం లేదు, కలర్ కోసం అంతే. మీకు అంటే ఫస్ట్ టైం చూపిస్తున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. నేను యాక్చువల్గా దాదాపు ఎప్పుడో ఒకసారి ఇలా వాటర్లో వేసి తీస్తానండి. దాదాపు పచ్చిది వేసిస్తాను అనమాట. బాగానే ఉంటుంది, వేయిస్తాం కాబట్టి పెద్ద తేడా ఏముండదు. ఇక్కడ నేను అంటే ఇది నా ఓన్ రెసిపీ అండి. అంటే నా ఓన్ రెసిపీ అంటే నేను కనుక్కున్నానని కాదు, దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ మరి ఇలా చెయ్యరు కదా, ఓన్ కరెక్ట్ రెసిపీ కాదు కదా అనుకోకండి, నా వేలో చేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి వేసాను, ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసాను. ఇందులో 1.5 teaspoon వాటర్ మెలన్ సీడ్స్ వేసాను. తర్వాత ఒక 7-8 కాజు వేసాను, ఉప్పు వేసాను అనమాట. ఇక్కడ ఇవి ఎందుకు వేసి పడుతున్నానంటే 2 గార్లిక్ వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ ఇవన్నీ ఎందుకు వేసి పట్టానంటే దానికి ఒక రీజన్ ఉందండి. 1, మనము తినవలసినవన్నీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి, దానికోసం. 2, టేస్టీగా రావడం కోసం. 3, ఇది చిక్కగా రావడం కోసం అన్నమాట. ఇది కొంచెం ఇలా దీంట్లో వేసి పేస్ట్ లాగా చేసుకోవడం వల్ల తర్వాత ఇది పచ్చిది వేసాం కాబట్టి తర్వాత ఉడకబెట్టినప్పుడు ఇది థిక్నెస్ వస్తుంది, మనకి కర్రీ థిక్నెస్ వస్తుంది. ప్లస్ మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అంటే మనం ఏమేమి అనుకున్నామో అవన్నీ మనకి ఈరోజు కావాల్సినవి ఏవి అనుకున్నామో అవన్నీ ఈ రకంగా వాడుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ నేను రైస్ చేస్తున్నానండి. ఇది మటర్ రైస్ అనమాట, అంటే పులావ్ టైపే. ఇక్కడ ఏమీ వేయట్లేదు, ఓన్లీ జీరా రైస్ టైప్లో చేద్దామని, అంటే వైట్ రైస్ అనమాట. సో ఉత్తగా బఠానీ ఇంకా ఆనియన్, జీలకర్ర అంతే, ఇంకేం వేయట్లేదు. ఫస్ట్ నెయ్యి వేసాను, నెయ్యి వేసి ఇందులో జీలకర్ర వేసి ఆనియన్ వేసాను. ఇప్పుడు ఈ ఆనియన్ కూడా ఎక్కువ ఫ్రై చేయట్లేదు, ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేస్తే బ్రౌన్ కలర్గా వస్తుంది రైస్. సో తెల్లగా కావాలి నాకు, అందుకని నేను ఇక్కడ ఎక్కువగా వేయించట్లేదు. ఇది ఫ్రోజన్ ఉందే కాబట్టి ఇది కూడా ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది మాత్రం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేస్తే సరే అనమాట. ఓకే, ఇది వేయించుకున్న తర్వాత యాక్చువల్గా ఇది అంటే మనం పాలక్ పన్నీర్ చేస్తున్నాం కాబట్టి ఈ రైస్లోకి అయితే బాగుంటుందని ఇలా చేస్తున్నాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ కడిగి పెట్టాను అనమాట. 2.5 రైస్కి దాదాపు 4.5 వాటర్ వేసాను. ఇక్కడ ఇదంతా వేసేస్తున్నాను అనమాట. కాస్త తక్కువ వేసుకుంటే కొంచెం బాగా వస్తుంది రైస్. ఇక్కడ వేసేసి ఇందులో కావాల్సినంత ఉప్పు వేసేసుకొని ఇంకా ఇందులో కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ పాలక్ పన్నీర్ చేసుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకొని నేను చెక్క లవంగాలు వేసాను, కొంచెం బిర్యానీ ఆకు వేసాను. తర్వాత ఆనియన్ వేసాను. ఆనియన్ ఫ్రై అవ్వాలి, ఆనియన్ ఫ్రై అయ్యే వరకు. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులో కాస్త వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కలుపుతూ ఉండండి. ఇందులో మనము మిక్సీ పట్టుకున్న పాలకూర వేసేస్తున్నాను. దీనికి ఇప్పుడు ఎంత వేసానో అంత వాటర్, సేమ్ అదే క్వాంటిటీలో వాటర్ వేసాను. ఎందుకంటే చెప్పాను కదా, ఇందులో దినుసులు వేసాం మనం, అవి ఉడికి థిక్గా అవుతుంది అనమాట. నీళ్ళగా ఉందనుకోకండి, థిక్ అవుతుంది అనమాట, థిక్నెస్ వస్తుంది. సో అది ఉడకడానికి పక్కన పెట్టేయండి. ఇక్కడ అన్నం ఉడికిందా లేదా ఒకసారి చూసేద్దాం. ఒకసారి కలుపుకోండి, ఎందుకంటే బాస్మతి రైస్ కదా పెట్టింది. చెప్పాను ముందు కూడా మీకు, ఇది వైట్ రైస్ ఆప్షనే ఉంది, బాస్మతి రైస్ లేదు కాబట్టి మధ్యలో ఒకసారి చూసుకొని ఆఫ్ చేసుకోండి. ప్లస్ మధ్యలో కలుపుతూ ఉండాలంట, అంత పైకి వచ్చేస్తుంది. చూసారా, ఇది థిక్ అయిపోయింది. ఆలోపు చూసారా ఎంత థిక్ అయిపోయిందో. ఇంకా ఇది ఆరేసరికి ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. ఇక్కడ ఎక్కువసేపు కూడా మనము ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, తొందరగానే అయిపోతుంది ఇది. ఇంకా ఇందులో కొన్ని వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అవేంటో మీకు చెప్తాను. ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి, 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. ఇందులో ఆల్రెడీ జీలకర్ర వేసాం మనం కాబట్టి నేను ఒక 1/4 స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. జీలకర్ర పొడి వేస్తే బాగుంటుందండి. ఇందులో యాక్చువల్గా కారం కూడా వేసుకోవాలి, కానీ పచ్చిమిర్చి కాస్త కారం ఎక్కువ ఉన్నాయి మావి, సో అందుకని నేను కారం వేయట్లేదు ఇక్కడ. అంతేనండి. వేసుకుంటే ఒకవేళ మీరు టేస్ట్ తగ్గట్టు కొంచెం కమ్మగా రావాలి అనుకుంటే షుగర్ వేసుకోవాలి. ఇక నేను ఉప్పు వేసుకున్నాను, కాస్త షుగర్ కావాలంటే వేసుకోవచ్చు అనమాట. చూసారా థిక్ అయిపోయింది. ఇది ఇంకా కాస్త ఇట్లా ఉడికిన తర్వాత ఇంకా లాస్ట్ మనం ఇందులో నేను ఆయిల్ తక్కువ వేసాను అనమాట, ఎందుకంటే పైన నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇది యాక్చువల్గా మామూలుగా చేసే వాళ్ళైతే ఆయిల్ పైకి తేలుతుంది అనమాట, అలా చేస్తారు. ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఎక్కువ ఆయిల్ వేయలేదు కాబట్టి పైకి వచ్చేంత ఆయిల్ లేదు అక్కడ, సో కాబట్టి పైన నెయ్యి వేస్తున్నాను అనమాట. ఇప్పుడు నెయ్యి వేసినందుకు పైకి తేలుతుంది. ఇక్కడ నేను పన్నీర్ వేయించి పెట్టుకున్నాను పక్కన, ఇలా కలిపేసుకుంటున్నాను. పచ్చిదైనా వేసుకోవచ్చండి, మీ ఇష్టం, ఎవరి దీన్ని బట్టి ఉంటుంది, మీ ఇష్టం అనమాట. నేను లైట్గా ఫ్రై చేశాను, అంతేనండి. పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారు, ఒకసారి చూపిస్తాను. కాసేపు ఇంకా వేడి మీదే ఉంది, చూసారు ఎంత థిక్గా ఉందో. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. దీంట్లో నుంచి గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు మన లంచ్ టైం రెడీ అయిపోయింది, దగ్గర పడింది. ఇప్పుడు లంచ్ చేసేద్దాం. చూసారా కాస్త చిక్కగా, అంటే కాస్త చల్లగా అయిన తర్వాత ఇంకా చిక్కగా అయింది, ఇలా వస్తుంది. ఇప్పుడు లంచ్ కంపల్సరీగా మీరు 12:30 నుంచి 1 లోపు తినేసేయండి, ఓకేనా. ఇంక ఇప్పుడు ఏం తినొచ్చు చెప్తాను. ఇప్పుడు చూపిస్తున్నంత అన్నము, ఇంకా కంపల్సరీ అంటే మీరు ఉప్పు కారం కొంచెం తక్కువ వేసుకున్నారంటే కూర ఎక్కువ తినచ్చండి. సో అందుకని ఉప్పు కారం తక్కువ వేసుకొని ట్రై చేయండి. ఇక్కడ కూర పెట్టాను, పెరుగు పెట్టాను. మీరు కావలిస్తే ఒక క్యారెట్ తీసుకోండి. యాక్చువల్గా నేను డిన్నర్లో క్యారెట్ వేసి చేస్తున్నాను. ఒకవేళ క్యారెట్ మీకు 2 సార్లు తినడం ఇష్టం లేదు అనుకుంటే, మనం ఈరోజు పొద్దున్నుంచి అంటే కీరా తీసుకోలేదు, వేరే వెజిటబుల్స్ తీసుకోలేదు కదా, మీరు కీరా కూడా తీసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. ఇంకా మీకు ఫీలింగ్గా లేదు అనుకుంటే ఒక పియర్ కానీ, లేదా ఇంకా ఏదైనా మీకు ఏదైనా ఫ్రూట్ ఏదైనా సరే అండి, ఆ బనానా కాకుండా ఏదైనా ఫ్రూట్ తీసుకోండి. మీరు ఇంకా యాపిల్ అయినా తీసుకోవచ్చు అనమాట. మీరు కావలిస్తే యాపిల్ కూడా తీసుకోవచ్చు, నచ్చితే యాపిల్ తీసుకోండి. ఇంకా ఇది ఆప్షనల్ అండి, కంపల్సరీ తినాలని లేదు ఫ్రూట్, ఎందుకంటే మీకు కడుపు నిండకపోతే తినండి అంతే. ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 1:30కి 1 లేదా 2 గ్లాసుల నీళ్ళు తాగండి. తర్వాత 2:30కి ఒక 2 గ్లాసుల నీళ్ళు తాగండి. 3:30కి 1 గ్లాస్ నీళ్ళు తాగండి. తర్వాత 4 నుంచి 4:30 మధ్య ఏదైనా పండు తినండి. లేదంటే ఏదైనా 1 కప్పు టీ లేదా కాఫీ, మీ ఇష్టం అనమాట, తాగొచ్చు. గ్రీన్ టీ అయినా ఓకే అనమాట. ఇక్కడ 1 అవర్ గ్యాప్ వచ్చింది, మళ్ళీ 5:30కి 1 గ్లాస్ వాటర్ తాగండి. నెక్స్ట్ డిన్నర్ ప్రిపరేషన్స్ చూద్దాం. ఈరోజు డిన్నర్లో బీన్స్ ఇంకా క్యారెట్ కర్రీ చూద్దాము. ఇంకా సద్ద రొట్టె చేస్తున్నాను. ఆల్రెడీ సద్ద రొట్టె ప్రాసెస్ మీకు చూపించాను కాబట్టి ఇప్పుడు కర్రీ చూపిస్తాను. ఆయిల్ వేసాను, పోపులో ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, ఆనియన్ వేసాను. తర్వాత పసుపు వేస్తున్నాను అనమాట. ఇందులో కలుపుకొని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత, యాక్చువల్గా బీన్స్లో క్యారెట్ వేసి వండుతున్నానండి, అందుకే మధ్యాహ్నం చెప్పాను కదా, క్యారెట్ మీ ఇష్టం, తినాలంటే తినండి, లేకపోతే కీరానో వేరే ఏదైనా ట్రై చేయండి. ఇందులో టమాటో వేస్తున్నాను. టమాటో వేసి ఫ్రై చేసుకోండి.
కాస్త ఉప్పు వేసుకున్నారంటే అది తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. తర్వాత అది కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అది బాగా కలిపిన తర్వాత ఇంకా ఈ బీన్స్ వేసేద్దాం. బీన్స్ నేను సన్నగా కట్ చేసుకున్నాను. ఈ బీన్స్ వేసేస్తున్నాను. ఇంకా కాస్త కలుపుకోండి. ఆ తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు వేసేసుకుందాం. ఇక్కడ నేను 1.5 క్యారెట్ అనుకుంటాను తీసుకునింది, అంతేనండి, ఎక్కువ తీసుకోలేదు, చిన్నగా కట్ చేశాను అనమాట. ఈ క్యారెట్ ఇందులో కలిపేసుకుందాం. ఇక్కడ దీనికి నేను బాదాం పేస్ట్ వేస్తున్నాను. యాక్చువల్గా పొట్టు తీసిన బాదాం అయితే బాగుంటుంది, యాక్చువల్గా పిల్లలు తినేసారో లేదు, సో అందుకని ఈ ఫస్ట్ బాదాన్ని పొడి చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకొని చేసుకుంటే ఇలా పేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. అంతకుముందు కారం వేసుకొని ఉప్పు వేసుకుందాం. అంటే ఇందాక టమాటో దానికి సరిపడంత వేసాను, ఇప్పుడు కూరకు సరిపడంత వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇందులో ధనియాల పొడి వేసుకొని ఇంకా కలుపుకొని ఇందులో ఇప్పుడు చూపించిన బాదాం పేస్ట్ ఇందులో వేసేద్దాం. యాక్చువల్గా ఈ కర్రీ చాలా, అంటే మనకు తెలుసు ఈ బీన్స్ చాలా ఫైబర్ ఉంటుంది బీన్స్లో, ప్లస్ ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇంకా మనం వేసిన క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది మనకు అన్నీ తెలుసు. సో ఇంకా ఇందులో బాదాంలో మనం ఇప్పుడు బాదాం వేసాం కాబట్టి ఇంకాస్త ప్రోటీన్ కలిసిందనమాట. ఇందులో లైట్గా వాటర్ వేసుకోండి, ఎందుకంటే పచ్చివి కదా మనం బాదాం వేసింది, అది ఉడికిన తర్వాత మరి ఇందాక చెప్పినట్టే గట్టి పడుతుంది అనమాట. అందుకని కంపల్సరీ వాటర్ వేసుకోవాలి, లేకపోతే ఇది అవుతుంది అనమాట, మాడిపోతుంది. ఇప్పుడు అయిపోయిందండి కర్రీ, చూసారు కదా. ఇందులో నేను ఒక యాక్చువల్గా మూత పెట్టి 1 విజిల్ ఉడికించానండి. తర్వాత మూత తీసిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసి కలిపాను, అంతే. అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు సద్ద రొట్టె రెసిపీ ఆల్రెడీ చూపించాను కాబట్టి ఇక్కడ చూపించట్లేదు. ఇక్కడ డిన్నర్ కంపల్సరీ 6:30 to 8 లోపు చేసేయాలన్నమాట. మీరు నిద్రపోవడానికి తినడానికి మధ్య గ్యాప్ 2 hours ఉండాలండి కంపల్సరీ, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ గార్లిక్ పాలు కూడా తాగాలి కదా, సో అందుకనమాట. ఇక్కడ నెయ్యి పూసాను సద్ద రొట్టెకి, ఒక రొట్టె ఫుల్గా లాగేసేయండి. మీకు ఒకవేళ ఇంకా ఆకలేస్తుంటే ఏదైనా పండు తినండి. చూసారు కదా, ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ డిన్నర్ రెసిపీస్లో మనకి ఏమేమి అందాయో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇక్కడ న్యూట్రిషన్ వాల్యూస్ చెప్తే చాలా పెద్దగా అయిపోతుంది వీడియో, సో న్యూట్రిషన్ వాల్యూస్ చెప్పను, ఓన్లీ మనం ఏమేమి తిన్నామో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మార్నింగ్ వీట్ తిన్నాం బ్రెడ్ రూపంలో, ఇంకా ప్రోటీన్ తిన్నాము సోయా రూపంలో, ఇంకా క్యాబేజ్ తిన్నాము వెజిటబుల్ రూపంలో, ఇంకా ఫ్రూట్ కూడా తిన్నాం. సో ఇదన్నమాట బ్యాలెన్స్డ్ డైట్ అయిపోయింది. ప్లస్ ఇక్కడ పెద్దగా ఆయిల్ వాడలేదు, అది కాక క్యాబేజ్ వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ కార్బోహైడ్రేట్ అన్నం అనమాట. పొద్దునేమో గోధుమలు తీసుకున్నాం, ఇక్కడేమో అన్నం తీసుకున్నాం. నెక్స్ట్ ఈరోజు మొత్తానికి కలిపి పాలకూర మనకు ఆకుకూర రూపంలో వచ్చేసింది, పెరుగు డైరీ ప్రోడక్ట్ వచ్చేసింది, ఇంకా పీస్ ప్రోటీన్, ఇంకా ప్రోటీన్ రూపంలో ఏం తీసుకున్నాము, పన్నీర్ తీసుకున్నాం, పెరుగులో కూడా ప్రోటీన్ ఉంది, ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ తీసుకున్నాం, క్యాష్యూ తీసుకున్నాం, అందులో కూడా ప్రోటీన్ ఉంది. ఓకే, సో వెజిటబుల్ రూపంలో ఏమొచ్చింది, ఆనియన్ వచ్చింది, ఇంకా క్యారెట్ కానీ కీర కానీ తీసుకున్నాం, సరిపోయింది. పీస్ కూడా వచ్చింది, ఎస్ మర్చిపోయాను, పీస్ కూడా వచ్చింది. ఇదండి. ఇక ఫ్రూట్ విషయానికి వస్తే ఆల్రెడీ బనానా తిన్నాం, పొద్దున కాల్స్తే మస్క్ మెలన్ తిన్నాం, సో అది ఎనఫ్ అండి, నష్టమేం లేదు, తినొచ్చు కానీ మీ ఇష్టం అనమాట. ఇక నెక్స్ట్ డిన్నర్ విషయానికి వస్తే ఇక్కడ పొద్దునేమో వీట్ తీసుకున్నాం, మధ్యాహ్నమేమో రైస్ తీసుకున్నాం, ఇక్కడనేమో సద్దలు తీసుకున్నాం, సద్ద రొట్టె చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఇక్కడ బీన్స్ తీసుకున్నాము, క్యారెట్ తీసుకున్నాం, వెజిటబుల్స్. ఇందులో ప్రోటీన్ ఉంది ఆల్రెడీ, వెజిటబుల్లో ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఇంకా బాదాం కూడా తీసుకున్నాం కాబట్టి బాదాంలో కూడా ప్రోటీన్ వచ్చేసింది. ఇంకా మనకు కావాల్సిన నెయ్యి కూడా వచ్చేసింది. మీరు కావాలంటే కప్పు పెరుగు తీసుకోండి, లేదా ఇంకేమైనా కావాలనుకుంటే ఒక ఫ్రూట్ తీసుకోండి, తినచ్చు, మీ ఇష్టం అన్నమాట. ఇంకా డేకి కావాల్సిన ఫైబర్ అంతా ఈ బీన్స్, పాలకూర, ఇంకా సోయా, క్యాబేజ్ రూపంలో మనకు వచ్చేసింది. ఇలా మధ్యాహ్నం మిగిలిన పన్నీర్ కర్రీ ఉంటే కూడా తీసుకోండి, అదండి.
ఇంకా బిఫోర్ స్లీపింగ్ కంపల్సరీ గార్లిక్ మిల్క్ తాగండి. గార్లిక్ మిల్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డైట్లో. మీరు వెయిట్ లాస్ కావాలనుకుంటే కంపల్సరీ తాగాలి. ఇది వెయిట్ లాస్ ప్రాసెస్ని చాలా చాలా ఫాస్ట్ చేసి తొందరగా వెయిట్ తగ్గేలా చేస్తుంది. ఇంకా ముందు చెప్పిన జింజర్ వాటర్ కూడా ప్లస్ నార్మల్ వాటర్ కూడా కంపల్సరీ, ఈ 3 మాత్రం స్కిప్ చేయకూడదు. కంపల్సరీ వాటర్ అసలు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట వెయిట్ లాస్కి. ఇక్కడ వాటర్ తాగలేని వాళ్ళ కోసం నేను ఇంకొన్ని వేరే అంటే చిట్కాలలా చెప్తాను. దానికోసం ఇంకొక వీడియో చేయాలి యాక్చువల్గా. అది చేసిన తర్వాత అర్థమవుతుంది మీకు, అప్పుడు చెప్తానండి. ఓకే మరి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. డే 2 ఎలా అనిపించింది మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కంపల్సరీ పాటిస్తున్నారు కదా ఇవన్నీ? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.